నమస్తే అండి. ఈరోజు పత్రి సార్ పుట్టినరోజు. ఎంత అద్భుతమైన రోజు ఒక గురువు పుట్టారు అని అంటే 11/11/1947 అంటే 1 9 కలిపితే 10 వచ్చింది, 4 7 కలిపితే 11 వచ్చింది. అంటే ఇక్కడ 7 ఒకట్లు వచ్చాయి ఆయన పుట్టిన రోజులో. ఇది అద్భుతంగా అనిపించింది. నేను ఎప్పుడూ గమనించలేదు, ఈరోజు గమనించాను. అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఈరోజు మార్నింగ్ ఒక మెసేజ్ పత్రిసారి పెట్టింది. ఏంటి అని అంటే, పైన ఉన్నప్పుడు నువ్వు దేవుడు, ఈ శరీరంలోకి వచ్చినప్పుడు నువ్వు జీవుడు, మళ్ళీ ఈ శరీరం వదిలేసరికి నువ్వు దేవుడు. అంటే ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ శరీరంలోకి వచ్చేసరికి జీవుడు అయిపోతున్నావు. ఈ జీవుడిగా ఉన్నప్పుడు ఈ భూమి మీద నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు లేదా నేర్పించడానికి వచ్చావు. పత్రిసారు మనలాగే శరీరం తీసుకున్నారు, మనతోనే కలిసి ఉన్నారు, కానీ ఆయన నేర్చుకున్నారు, నేర్పించారు ఇక్కడ. తర్వాత ఆయన ఈ శరీరం వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఒక స్థితి కలిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆయన భగవంతుడిలాగే జీవించాడు. మనకి చెప్పారు, నాకేం తెలియదర్రా, నేను మీకు నేర్చుకుంది చెప్తున్నాను, మీరు కూడా ఆ ఉన్నతమైన స్థితిలో ఉండి వెళ్ళండి అని. మన పూర్వీకుల వలన కొంత, మనం చేసుకున్నది కొంత, మన జీవితంలో ఈ సంస్కారాలన్నీ వస్తూ ఉంటాయి. వాటిని మనము తెలుసుకుని మన ఆలోచన విధానం ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది, మన పని తీరు ఎలాగుంది. ఎంత ధ్యానం చేసినా రోజు గదులు తుడుస్తాం, మళ్ళీ రెండో రోజుకి ఏదైతే చెత్త పేరుకుపోతుందో మళ్ళీ దాన్ని తుడవాలి. ఇది సహజం. ఎందుకంటే మనం ఉండేది సొసైటీలో, 4 రకాల వాళ్ళ తాలూకా ఎనర్జీ కూడా మనకు టచ్ అవుతూ ఉంటుంది. దానిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ధ్యానం అవసరం. ఈ ధ్యానానికి ఇంకొంచెం శక్తి ఏంటంటే, మన ఆలోచనలు సరిగా ఉన్నాయా లేదా, నేను పని చేస్తున్నాను, పని మీద ధ్యాస పెట్టడం కూడా ధ్యానం అనే చెప్పారు పత్రిసారు. పత్రిసార్ దగ్గరికి వచ్చిన తర్వాత, ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత చాలా అద్భుతమైన మార్పులు అయితే నా జీవితంలో నాకు కనబడ్డాయి. చాలామంది కూడా ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు పత్రిసారి పుట్టినరోజు. నిజంగా ఇంత అద్భుతమైన గురువుతో ఆయన బతికుండగా మేము లైఫ్ ఆయనతో కలిసి కొంత ప్రయాణం చేయగలిగినందుకు చాలా అదృష్టం. నిజంగా వెళ్తున్నాం ఒక గురువు దగ్గరికి, షిరిడి బాబా గారి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన ఉన్నప్పుడు కొంతమంది తెలుసుకోలేకపోయారు, ఎన్నో మాటలు అన్నవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేవుణ్ణి చేసి పూజిస్తున్నారు. వాళ్ళు చెప్పింది, నన్ను దేవుణ్ణి చేసి పూజించద్దు అని చెప్పారు పత్రిసారి. నాకు ఒక పువ్వు పెట్టకండి,